నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నిన్ను నూరేళ్ళు సావాసం సీరియల్లోకి ఏమవుతుందంటే, ఇంకా బాగీని అవమానిస్తాడు వినోద్. నువ్వు నా విషయంలో ఏం జోక్యం చేసుకోవద్దని చెప్పి ఇంకా బాగీ అక్కడి నుంచి పరిగెట్టుకొని బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకుతో వినోద్ ఇలా అంటున్నాడని చెప్పి ఇంక వెంటనే అమర్ కూడా ఇలా బయటకు వచ్చి, బాగీ నువ్వు వినోద్ అన్న మాటలకి బాధపడుతున్నావు అంటే, నేను బిజినెస్ గురించి చెప్పానండి, కానీ తను చిత్రాన్ని పెళ్లి చేసుకో గురించి అని అనుకున్నాను. నాకు తెలుసు బాగీ నువ్వేంటో, నీ మనసు ఏంటో నాకు తెలుసు. నువ్వు బాధపడకు బాగీ అన్న వెంటనే బాగీ ఎలా కళ్ళతో అమర్ని చూస్తుంది. చూసి తన గుండెల మీద ఎలా వాలిపోతుంది. వాలిపోయి అమర్ కూడా ఇంకా బాగీని ఊరుకో బాగీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంకా వినోద్ మన దారిలోకి వచ్చేసాడు, మనం చెప్పినట్టే వింటాడని చెప్పి ఇంకా చిత్రం పెళ్లి చేసుకుంటే పూర్తిగా నేను ఇంట్లో ఉండిపోవచ్చు, నాకు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి ఇంకా బాగి ఆరు ఇలా లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క చిత్రం పెళ్లి చేసుకుంటే వినోద్ నాకు ఇష్టం లేదు అక్క, చిత్రం మంచిది కాదక్క అని చెప్పి ఆరు కూడా ఇలాగే అంటుంది. అవును చిత్రం మంచిది కాదు, తన బుద్ధి కూడా మంచిది కాదు. అప్పుడు బాగీలా అంటూ ఉంటుంది, ఆరు ఒక్క ఫ్రెండ్ అయిన మనోహరి ఇంట్లోకి ఇచ్చి ఇన్ని రోజులైనా వెళ్ళట్లేదు, తనేంటో ఎవరికి ఏమీ తెలియదు. ఇంకా చిత్రం వచ్చిందంటే మనోహరి సపోర్ట్ ఎక్కువైపోతుంది. అందుకే అక్క ఏదైనా చేసి మనం ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలంటుంది.